చూడండి, ఇది మొలకెత్తిన రాగులు తాటి బెల్లంతో చేసిన లడ్డు. ఇది అసలు మనం రాగుల్ని ఎలా మొలకెత్తించుకోవాలి, ఎన్ని రోజులు నానబెట్టుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను. అది అయిపోయిన తర్వాత అసలు ఈ హెల్దీ ఐటెం ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి. ఇవి 2 కేజీల రాగులండి. నాకు 1.5 వరకు వస్తుంది. దీన్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని 12 గంటల పాటు నానబెట్టుకుందాం. చూడండి, 12 గంటలు అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ మొత్తం రాగుల్ని మనం ఏదన్నా కాటన్ క్లాత్లోకి తీసుకుందాం. నేనైతే ఇది పాత పిల్లో కవర్ని యూజ్ చేసుకున్నాను. లైట్ కలర్ అయితే కనుక రంగు అంటుకుపోతుంది. ఇలాగా ఏదైనా డార్క్ కలర్ తీసుకోండి. దీన్ని ఏదైనా ఒక గిన్నెకి ఇలా పెట్టుకొని ఈ మొత్తాన్ని తీసేసుకుందాము. నేను ఈ రాగుల్ని 2 కేజెస్ తీసుకున్నాను కదండి. నాకు 1.5 వరకు వస్తుంది. ఇందులో సగం పిండి ఆడించుకుంటాను, సగం ఏమో రవ్వలాగా ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. ఈ పిల్లో కవర్లో తీసుకోవడం వల్ల టై చేసుకొని పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం ఈ పిల్లో కవర్లో పట్టేస్తుంది. చాలా ఈజీ అండి. మనకి టైం కుదిరినప్పుడు ఎప్పుడైనా రాగులు తెచ్చేసుకుని ఇలా స్ప్రౌట్స్గా చేసుకుని ఇలా పిండి ఆడించేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రెసిపీస్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ఇది చాలా హెల్దీ ఐటమ్ అన్నమాట. రాగులు స్ప్రౌట్స్తో చేసిన రాగుల ఐటమ్స్ చాలా మంచిది. ఇలా పిల్లో కవర్లో వేసి ఇలా కాసేపు పట్టుకుంటే ఇలా నీళ్ళు మొత్తం చూడండి, నీళ్ళు మొత్తం ఇలా కారిపోతాయి. ఇలా కాసేపు ఎక్కడైనా హ్యాంగ్ చేసి ఉంచితే ఒక 5 మినిట్స్ మొత్తం నీళ్ళన్నీ ఇలా కారిపోతాయి. చూడండి, నీళ్ళు మొత్తం కారిపోయినాయి కదా, కారడం కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఇలా ఏదైనా ఒక చిన్నది గిన్నె ఉంటే కనుక మీ దగ్గర దాంట్లో ఇది పెట్టుకొని ఇలాగా చిన్న తాడు సహాయంతో దీన్ని మూడు వేసేద్దాం. మూడు వేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టుకుని దీని మీద ఇలాగా చిన్నగా గాలి ఇలా ఈ హోల్స్ నుంచి కూడా మనకి గాలి లోపలికి వెళ్తుంది. అలాగే ఇది కూడా కంప్లీట్ ఈ లిడ్ని కంప్లీట్ క్లోజ్ చేయకుండా కొంచెం ఇలా పెట్టుకుంటే ఇందులోంచి కూడా గాలి ఇలా కొంచెం ఎక్కడైనా కిటికీ దగ్గర వెలుగు వచ్చే దగ్గర పెడదాము. అందుకని ఎండలో పెట్టొద్దు, కొంచెం వెలుతురు కొంచెం గాలి వచ్చే దగ్గర పెట్టి ఉంచుదాము. 36 అవర్స్ అయిపోయాయండి. చూద్దాం ఎలా ఉన్నాయో. చూడండి, చక్కగా మొలకలు వచ్చేసాయి. 24 అవర్స్కి చూశాను, అన్నీ పూర్తిగా రాలేదు. ఇంకా అందు గురించే ఇంకొక 12 అవర్స్ ఉంచాను. ఇప్పుడు మొత్తం టోటల్గా 36 అవర్స్ అయినాయి. ఇప్పుడు మనం వీటిని ఏదైనా కాటన్ క్లాత్ మీద పరుచుకొని నీడలో 2 రోజుల పాటు ఆరబెట్టుకుందాం. 2 రోజుల్లో ఇది ఎండిపోతాయండి. ఎండలో మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరబెట్టకూడదు. చూడండి, ఇలాగా పలుచగా చక్కగా మొలకలు కూడా వచ్చాయి అన్నీ కూడా ఆల్మోస్ట్. ఇలాగ ఒక కేజీ కానీ 2 కేజీలు కానీ చేసుకుంటే నెలన్నర వస్తుంది. పిండి చేసుకుని పిండి రవ్వలాగా చేసుకుని మనం వాడుకోవచ్చు. చూడండి, ఈ మొలకెత్తిన రాగులు ఎంత చక్కగా ఆరిపోయాయో. వీటిని నేను 2 రోజుల పాటు నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాను. ఎండలో ఆరబెట్టుకోకూడదు, నీళ్ళలో ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. చూడండి, ఇలా ఐరన్ కడాయి పెట్టుకొని మనం ఇలా కొంచెంగా ఇలాగా వేపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేపితే కనుక మాడిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. అందుకని చెప్పి మనం ఇలా కొంచెంగా వేపుకోవాలి. నేను ఇప్పుడు ఈ మొలకెత్తిన రాగులతోటే లడ్డు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను.
మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చక్కగా వేగిపోయాయి. వీటిని మనం తీసేసుకొని మళ్ళీ ఇంకొక వేరేవి వేపుకున్నాము. చూడండి, మొత్తాన్ని నేను 2 కేజీలని కూడాను చక్కగా వేపేసుకున్నాను. నేను ఓన్లీ 1 కప్పు మట్టికి ఉంచాను. ఇది ఇంత కప్పు నేను వేపకుండా ఉంచాను, నేను డ్రై రోస్ట్ చేయకుండాను. దీంతో నేను లడ్డూలు చేసుకుంటాను. నేను మీకు ఇప్పుడు ఆ లడ్డూల రెసిపీ కూడా షేర్ చేస్తాను. మిగతాదంతా కూడా చక్కగా ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను, అంటే ఏం వేయకుండాను వేపుకున్నాను. దీన్ని మనం పిండి రవ్వ కింద మరపట్టించుకోవాలి. దాంతో ఏమేమి రెసిపీస్ చేయాలో అవన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ మొలకెత్తిన రాగులతోటి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, కడాయి పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నేను చూడండి ఈ పుచ్చకాయ గింజలని వేసి వేపుకుంటాను. చక్కగా ఇలా పుచ్చకాయ గింజల్ని వేపుకోవాలి. వీటిని మనం తీసేసుకున్నాము. మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులో గుమ్మడి గింజలను కూడా వేసుకుని వేపుకుందాము. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇవి ఏవైతే ఉన్నాయో రాగులు 1 కప్పు నేను ఉంచుకున్నాను కదా, వాటిని ఈ నెయ్యిలో వేపుకున్నాము. మంచి సువాసన వచ్చే వరకు కూడాను వేపుకున్నానండి. ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. చూడండి, చక్కగా వేగిపోయింది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాము. మొత్తం చల్లారిపోయింది కదా, మనం ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి మనం ఫుల్ కప్పు తీసుకున్నాం కదండి రాగులు, ఇందులోకి 3/4 కప్పు నేను తాటి బెల్లం పొడిని తీసుకుంటున్నాను. తాటి బెల్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఐబాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. మీకు ఒకవేళ తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మీ టేస్ట్ని బట్టి మీరు చూసుకోండి. దీని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా మనం వేపుకొని పెట్టుకున్నాం కదండి పుచ్చకాయ గింజలు, వీటిని చిన్న పల్స్ లాగా మిక్సీ పట్టుకుందాం. మరీ పెద్దగా కాకుండా పల్స్ లాగా పడదాం. చూడండి, వీటిని కూడా తీసేసుకున్నాము. ఇలా కోర్సుగా ఆడుకోవాలండి, ఇలాగా కోర్సుగా బాగా మిక్సీ కలుపుకున్నామండి. చూడండి, ఇందులో కొంచెం నెయ్యి కలుపుకొని మనం ఉండలు చుట్టుకోవడమే. మామూలుగా ఇందులో చాలామంది షుగర్ కేన్ జాగరి అంటే చెరకు బెల్లాన్ని వాడతారు. చెరకు బెల్లం అంత మంచిది కాదు, తాటి బెల్లాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా నేనేమి ఇందులో వాడలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిది కాదు అని చెప్పి డాక్టర్ ఖాదర్ గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటి ప్రాసెస్ అవన్నీ అంత మంచిగా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇలాగ ఉండలు చుట్టుకోవాలి. చూడండి, చక్కగా ఉండ అయిపోయింది కదా. ఇందులో ఓన్లీ నేను 4 ఇంగ్రీడియంట్స్ వాడాను. మొలకెత్తిన రాగులు, తాటి బెల్లం పొడి, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు. చక్కగా ఉండలు చేసుకొని
మనం ఏదైనా స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలో కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే చక్కగా వారం నుంచి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్గా కానీ అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి కాల్షియం, ఐరన్ అనేది డెఫిషియన్సీ అనేది ఉండదు. పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచి పోషకాలను ఇచ్చే బలమైన ఆహారం అండి ఇది. ఇలా ఈ మొత్తాన్ని మనం లడ్డూల కింద చుట్టుకుందాం. ఈ విధంగా